హాయ్ అండి. 1 ఇయర్‌లో సెకండ్ యూనిట్‌లో మ్యాథమెటికల్ ఇండక్షన్ చాప్టర్‌లో ఈ 3 సమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. 1 + 3/1 ఇంటూ 1 + 5/4 అండ్ సో ఆన్ 1 + 2n+1/n స్క్వేర్ ఈక్వల్స్ టు n స్క్వేర్ అండ్ n+1 హోల్ స్క్వేర్ అని కండిషన్ ఇచ్చాడండి. ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఇక్కడ మనకి నేను k+1 ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి k ఇక్కడ n ఈక్వల్స్ టు k అని తీసుకుని దట్ ఫంక్షన్ ఇస్ ట్రూ అని తీసుకుంటాం కదా. అలాగే n ఈక్వల్స్ టు k+1 అన్న ఫంక్షన్ తీసుకుని దాన్ని ట్రూ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏం లేదండి, మనం ఫస్ట్ హ్యావ్ టు ప్రూవ్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ రాసుకుంటాం. కండిషన్ ఏం రాసుకుంటాం, 1 + 2n ప్లేస్లో 2k+1 అని రాసుకుంటాం. 2k ఇంటూ 2 + 1 అంటే 2k + 3/n+1 k+1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు k+2 హోల్ స్క్వేర్ అవుతుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం సిమిలర్ మోడల్స్లో చేసి ముందర ఇక్కడ యాడ్ చేసుకుని ఆ టర్మ్ k+1 టర్మ్ యాడ్ చేసుకుని ఇటువైపు కూడా యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ చేయకూడదు మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లై చేయాలి. బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే మనకి LHS వచ్చేస్తుంది. దాని సైడ్ సాల్వ్ చేస్తే RHS వస్తుంది. దాని సెకండ్ సమ్ చూడండి, 2n+7 లెస్ దాన్ n+3 హోల్ స్క్వేర్ అన్నాడు. ప్లస్ స్మాల్ ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక LHS ఈక్వల్స్ టు RHS అని ప్రూవ్ చేయకూడదు అండి. ఇక్కడ LHS లెస్ దాన్ RHS అని ప్రూవ్ చేయాలి. అంటే n ఈక్వల్స్ టు 1 తీసుకుని LHS కంటే RHS పెద్దదని ప్రూవ్ చేయాలి. దాన్ని n ఈక్వల్స్ టు k అని తీసుకుని కండిషన్ ట్రూ అని తీసుకోవాలి. తర్వాత n ఈక్వల్స్ టు k+1 టర్మ్ వేసుకుని వీ హ్యావ్ టు ప్రూవ్ అని చెప్పేసి మనం ఏదైతే ప్రూవ్ చేయాలో ఆ కండిషన్ రాసుకుంటే ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్సెస్ n ఈక్వల్స్ టు k టర్మ్కి డిఫరెన్సెస్ ఫైండ్ చేయాలండి. RHSకి LHSకిను. అంటే RHS నుంచి LHS తీసేస్తే మనకు పాజిటివ్ టర్మ్ వస్తే కనుక అది ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 అవుతుంది కాబట్టి n ఈక్వల్స్ టు k అనేది సాటిస్ఫై అవుతుంది. అలాగే సిమిలర్గా n ఈక్వల్స్ టు k+1 అని తీసుకున్నప్పుడు అగైన్ మనం ప్రూవ్ చేయాల్సింది రాసుకుని మన k+1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూస్ని అప్పుడు RHSని LHSకి డిఫరెన్స్ ఫైండ్ చేస్తే అప్పుడు కూడా మనకు పాజిటివ్ టర్మ్ వస్తే కనుక గ్రేటర్ దాన్ 0 అవుతుంది కాబట్టి అది కూడా ఖచ్చితంగా n ఈక్వల్స్ టు k+1 కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సిమిలర్గా ఈ కండిషన్ కూడా అంతేనండి. ఇక్కడ n స్క్వేర్ అని ఉంది కదా, ఇక్కడ ఎడిషన్ ఉంది. ఇక్కడ మనకి ఒకటే టర్మ్ కాబట్టి LHS లెస్ దాన్ RHS అని తీసుకుంటే ఇక్కడ LHS గ్రేటర్ దాన్ RHS కదా, ఇక్కడ LHS అనేది పెద్దది RHS కంటే. సో ఇక్కడ కూడా 1 స్క్వేర్ అని తీసుకుంటాం n0 కాబట్టి. ఇక్కడ n0 టర్మ్ ఉంది కాబట్టి ఇక్కడ 1 స్క్వేర్ అని తీసుకుంటాం. గ్రేటర్ దాన్ 1/n ఈక్వల్స్ టు 1 కదా, 1/3 అంటే 1 అనేది 1/3 కంటే పెద్దది కదా. తర్వాత నెక్స్ట్ n ఈక్వల్స్ టు k అని తీసుకుంటాం, కండిషన్ ట్రూ అని తీసుకుంటాం. తర్వాత n ఈక్వల్స్ టు k+1 అని తీసుకుంటాం. k+1 అని తీసుకున్న తర్వాత సిమిలర్గా మనం ఇక్కడ k+1 టర్మ్ని యాడ్ చేసే దాకా, ఎందుకంటే ఎడిషన్ కాబట్టి బోత్ సైడ్స్ యాడ్ చేసి హోల్ స్క్వేర్ చేసుకునే దాకా కామన్ అండి. తర్వాత ఫైనల్గా వచ్చిన కండిషన్ ఈ కండిషన్ n ఈక్వల్స్ టు k కండిషన్ n ఈక్వల్స్ టు k+1 కండిషన్ని కంపేర్ చేసి వచ్చిన కండిషన్ గ్రేటర్ దాన్ 0 అయితే కనుక n ఈక్వల్స్ టు k+1కి సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేస్తాం. ఈ సమ్స్కి కంప్లీట్గా సొల్యూషన్ కింద ఛానల్ నేమ్ కింద ప్లే బటన్ ఉంది కదండి, ఆ వీడియోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.